సో సింపుల్ ఇంట్రెస్ట్ పార్ట్ 2లో మనం మెయిన్లీ డిఫరెన్స్ బిట్వీన్ టూ సింపుల్ ఇంట్రెస్ట్ అనే క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. సో వాటిపైన మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాము. ఇది టైప్ 2 కిందికి వస్తుంది. మీరు హెడ్డింగ్ ఏమని పెట్టుకోండి అంటే డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పార్ట్ 2 అని పెట్టుకోండి, లేకపోతే టైప్ 2 అని పెట్టుకోండి. క్లియర్? సో ఈ వీడియో నేను స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి ప్లీజ్ వీడియోని హైప్ చేయండి. మనం శుభారంభం చేద్దాము. అండ్ మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఎవరు చూస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. ఒక్కసారి ఎస్ అని కామెంట్ చేయండి. మీరు రెగ్యులర్గా నెంబర్ సిస్టమ్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్ చూస్తున్నట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. చూడండి ఏమంటున్నాడు. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఆఫ్ మనీ ఫర్ 1.5 years at 10% per annum is ₹30 more than the simple interest on the same sum for 1 year at 12% per annum. ఫైండ్ ద సమ్ అంటున్నాను నాన్న. ఓకే, ఇక్కడ చూడండి ఏమంటుంది జనరల్గా. సో ఇది 11th క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఏమంటుండే జనరల్గా అంటే మనకు ఒక సమ్ అమౌంట్ ఉంది. ఓకే, ఈ అమౌంట్ అనేది రెండు విధాలుగా ఇంట్రెస్ట్కి ఇచ్చిండు. సో ఏంటంటే ఫస్ట్ ఏమో ఎంత పర్సెంట్కి ఇచ్చిండు, ఫస్ట్ ఎంత అంటుండు 10% పర్ యానం. ఫస్ట్ 10% పర్ యానం 1.5 yearకి ఇచ్చిండు. ఓకే, 1.5 yearకి ఇచ్చిండు. తర్వాత సెకండ్ కేసులో ఏమంటున్నాడు 12% పర్ యానం 1 yearకి ఇచ్చిండు. 12% పర్ యానం 1 yearకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమంటుండంటే దీంట్లో వచ్చే ఇంట్రెస్ట్ దీనికంటే ₹30 ఎక్కువ ఉందని అంటున్నాడు. ₹30 ఎక్కువ ఉందంట. ఓకే, అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ రెండింటి మధ్యలో సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్యలో డిఫరెన్స్ 30 ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఏం ఫైండ్ చేయమంటున్నాడు, సమ్ము ఫైండ్ చేయమంటున్నాడు. ఓకే, సో సమ్ము నేను ఎప్పుడైనా సరే ఎంత అని చెప్పాను, 100% అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది, 10 1.5 10 × 1.5 15 కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత, 15%. సార్ ఎలా చేస్తున్నారంటే పార్ట్ 1 చూసి ఇక్కడికి రండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా సరే రేట్ ఇంటూ టైం పర్సంటేజ్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా 12 × 1 12%. ఓకే, 12%. సో 15కి 12కి డిఫరెన్స్ ఎంత ఉంది, పర్సంటేజ్ 3%. సో డిఫరెన్స్ అనేది 3% ఉంది. ఈ 3% ఒక డిఫరెన్స్ అమౌంట్ ₹30 అయితే మనకు కావాల్సిన సమ్ము 100% ఎంత, సింపుల్ కదా. సో ఏం చేస్తారు మీరు, సింపుల్గా 3% 30 అవుతాయి. ఓకే, 100% ఎంత, దట్ ఈస్ ద ఆన్సర్, సింపుల్. సో మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి నేను ఈ డిజైన్ వేయడం జరిగింది. ఓకే, ఒకవేళ మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలిసి ఉంటే డైరెక్ట్గా 3% 30 100% ఎంత అని మీరు డైరెక్ట్గా వేయచ్చు. 5 secondsలో ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమవుతుంది, 30 × 100 డివైడెడ్ బై 3 నాన్న. సో 3 1s 3 10s, సో 10 × 100 1000. సో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. 12th ప్రాబ్లం చూడండి. సేమ్ మెథడ్, ద డిఫరెన్స్ బిట్వీన్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ₹500 at an interest rate of 5% per annum for 3 years and 4% per annum for 4 years అంటున్నాడు. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమంటున్నాడంటే డిఫరెన్స్ ఫైండ్ చేయమంటున్నాడు మనకు. సో సమ్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ ఆల్రెడీ సమ్ ఇచ్చాడు, ఎంత 500 అని ఇచ్చాడు. ఓకే, ఈ 500ని ఎలా ఇచ్చాడు, టూ టైప్స్ ఇచ్చాడు ఇంట్రెస్ట్. 5% 3 years ఒకటి ఇచ్చాడు, ఆ తర్వాత 3% 4 yearsగా, 4% 4 yearsకి, 4% 4 yearsకి ఇచ్చిండు. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 5 3s 15%. ఓకే, 4 4s 16%. ఓకే, సో మనకు ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. డిఫరెన్స్ ఒక ప్రిన్సిపల్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 15%, ఇక్కడ 16%. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1%. సో ఈ 1% ఒక అమౌంట్ ఎంత అని మనం ఫైండ్ చేయాలి. సో మనకు ఆల్రెడీ సమ్ ఇచ్చాడు, సమ్ అనేది 100% ఇచ్చాడు. ఓకే, సమ్ 100% ఇచ్చాడు, 1% ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో 500 అనేది 100% అవుతే సో 1% ఎంత అవుతుంది నాన్న, 1% ఎంత అవుతుంది, 1 × 500/100 ఎంత, 5 కదా. సో దేర్ ఫోర్ 5 ఈస్ ద రైట్ ఆన్సర్. సో దీని ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేసి ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది ₹5 ఉంది నాన్న. సో దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. 13th క్వశ్చన్ చూడండి ఒకసారి, చాలా మంచి క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టన్ సమ్ అట్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ 11% ఫర్ 8 years and 9 years ఈస్ ₹132. ఇక్కడ మీరు బాగా గమనించండి, క్వశ్చన్లో 11% అనేది రేటు
రెండు టైం ఇంటర్వెల్స్కి సేమ్ ఇస్తున్నాడు. ఓకే, అక్కడ 11%, 8 ఇయర్స్కి 11%, 9 ఇయర్స్కి కూడా 11% ఇవ్వడం జరుగుతుంది. రేట్ పర్సంటేజ్ సేమ్ అండ్ ద డిఫరెన్స్ ఏమి ఇస్తున్నాడు, 132 ఇస్తున్నాడు. వాట్ ఈస్ ద సమ్? సమ్ అంటే ఏంది? ప్రిన్సిపల్ అని చెప్పాను. సో ప్రిన్సిపల్ ఫైండ్ చేయమంటున్నాడు. సింపుల్ నాన్న, చూడండి ఒకసారి ఇక్కడ 2 కేసెస్ ఇస్తుంది. మళ్ళీ మనం ఈ సమ్ ఫైండ్ చేయాలి, 100% ఫైండ్ చేయాలి. ఓకే, సో దీని 11% 8 ఇయర్స్కి అండ్ 11% 9 ఇయర్స్కి ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. ఓకే, వీటి మధ్యలో డిఫరెన్స్ అనేది 132 అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు 11 8 జా 88%, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 11 9 జా 99%. సో 99 మైనస్ 88 ఎంత? 11%. అంటే 11% 132 అవుతాయి. 100% ఎంత? సో 132 ఇంటూ 100 డివైడెడ్ బై 11. 11 1 జా 11, 12 జా 12 ఇంటూ 100, 1200. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ అన్న. లైక్ కొట్టి వీడియోని హైప్ చేయండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 14th క్వశ్చన్ చూడండి ఒకసారి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టన్ సమ్ ఫర్ 4 ఇయర్స్ at 14% per annum is 6,160 less than the simple interest on the same sum అంటుండు at the same rate అంటుండు for 8 years find the sum అంటున్నాడు. క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఫస్ట్ ఒక సమ్ ఉంది. ఓకే, ఈ సమ్ముని ఇంట్రెస్ట్కి ఇచ్చిండు. ఏ విధంగా ఇచ్చిండు? ఒకటేమో 14% 4 ఇయర్స్కి. ఓకే, నెక్స్ట్ సేమ్ రేట్ సేమ్ అంటుండు కానీ 8 ఇయర్స్కి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్లు ఏమంటుంది చూడండి. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నది ఇక్కడ వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ దీనికంటే 6,160 తక్కువ వస్తుందంట. అంటే డిఫరెన్స్ ఎంత రెండింటి మధ్యలో? 6,160 కదా. సో ఇప్పుడు 14 4 జా 56%. ఓకే, అండ్ ఇక్కడ 14 8 జా 112%. ఓకే, ఇప్పుడు 112కి 56కి డిఫరెన్స్ ఎంత నాన్న? 56%. సో ఈ 56%కి మనకు 6160 ఇస్తుండ్రు డిఫరెన్స్ అనేది. ఓకే, మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయమంటున్నాడు? సమ్మే కదా. సమ్ ఎంత? 100% కదా. మరి 100% కావాలంటే ఏం చేయాలి? 6160 ఇంటూ 100. ఏది కావాలో అది పైన వేసుకోవాలి, మిగతాది కింద వేసుకోవాలి గుర్తు. సో ఇది ఏమవుతుంది? 14 4 జా ఇది ఎంత అవుతుంది? 14 4 40 జా అవుతుంది. సో 4 1 జా 4 11 110 జా. సో 110 ఇంటూ 100 ఎంత అవుతుంది మనకు? 11,000 కదా. సో 11,000 వచ్చింది సమ్ మనకు. క్లియర్ నాన్న? సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. లైక్ కొట్టి ప్లీజ్ వీడియోని హైప్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇది 14th క్వశ్చన్ అయిపోయింది. 15th క్వశ్చన్ ఇది మీ రెస్పాన్సిబిలిటీ, సేమ్ కాన్సెప్ట్. సో సేమ్ ఒకసారి క్వశ్చన్ చదవండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ట్రై టు సాల్వ్. వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయండి. ఫస్ట్ సాల్వ్ చేసి ఆన్సర్ వస్తే కమెంట్ చేయండి. తప్పు వస్తే ఒకవేళ మీరు సార్ మాకు రీఎక్స్ప్లెనేషన్ చేయండి ఆ క్వశ్చన్. ఖచ్చితంగా మేము నేర్చుకుంటాము. అంటే నెక్స్ట్ పార్ట్ 3లో ఖచ్చితంగా క్వశ్చన్ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలామంది ఒకవేళ మీకు చేయడానికి రాకపోతే వదిలేస్తున్నారు. వదిలేకండి, నేను ఉన్నాను కదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. 16th క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. సో 16th క్వశ్చన్ అనేది ఇక్కడ మనకు టైం అనేది మంత్లో ఇస్తున్నాడు కదా. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 20 months at the rate of 19.2% per annum exceeds the simple interest on the same sum for 15 months at the rate of 11.2% per annum by 2920. క్వశ్చన్ లెందీ ఉంది కానీ ఈజీ అర్థం చేసుకోవడానికి. బేసిక్ ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. ఇంకా తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగులో ఈజీగా అర్థం అవుతుంది అది వాళ్ళకు. దెన్ వాట్ ఈస్ ద సమ్ ఇన్ రూపీస్ టు ద నియరెస్ట్ హండ్రెడ్స్ అన్నాడు. ఓకే, ఇక్కడ ఏమంటుండు క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మనకు ఒక సమ్ ఉంది. ఓకే, 16th వన్ ఒక సమ్ ఉంది. ఆ సమ్ముని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సమ్ముని ఫస్ట్ 20 months అంటే ఇయర్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 12 చేయాలి. ఓకే, బై 12. సో 20/12 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 19.2%కి ఇస్తున్నారు. 19.2%కి ఇస్తున్నారు. అండ్ సెకండ్ కేసులో ఎంత అంటున్నారు? మంత్స్ ఎంత ఇచ్చాడు? 15 months ఇచ్చాడు. సో ఇయర్లో కన్వర్ట్ చేయాలి మనం, ఎందుకంటే రేట్ ఎప్పుడు మనకు ఇయర్లోనే ఉంటుంది. 15/12 మంత్లు ఇస్తే 12 చేయాలి ఇయర్. ఓకే, సో దీనికి 11.2% అంటున్నాడు. అండ్ క్వశ్చన్లు ఏమంటున్నాడు అంటే ఇక్కడ వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ దీనికంటే ఎంత ఎక్సీడ్ అంటున్నాడు? 2920. ఇక్కడ వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ 2,920 రూపీస్ ఎక్స్ట్రా ఉందంట దీనికంటే. అంటే వాటి మధ్యలో డిఫరెన్స్ ఇస్తుంది ఇండైరెక్ట్ గా. డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ద డిఫరెన్స్ ఈస్ 2920. ఓకే, మరి డిఫరెన్స్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఉంది? సో
ఫస్ట్ మీరు ఈ రెండు మల్టిప్లై చేస్తే పర్సంటేజ్ వస్తుంది. సో 20/12 ఇంటూ 19.2 నానా. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ 12 1 12 72 అంటే 12 6 72. సో 20 ఇంటూ 1.6 ఎంత అవుతుంది మనకు? 16 ఇంటూ 20 ఇంటూ చూడండి ఒకసారి, 6 0 0 6 2 12 1 0 0 1 2 2. సో ఎంత అవుతుంది? 32% అవుతుంది. ఓకే, 32% వస్తుంది ఇది. తర్వాత ఇక్కడ కూడా పర్సంటేజ్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి, 15/12 ఇంటూ 11.2%. ఓకే, 3 5 జా 3 4 జా 4 1 జా 4 2.8 జా 2.8 ఇంటూ 5 ఎంత మనకు? 14% వస్తుంది కదా. 14% కాదు, 8 5 జా 40 కదా. ఇది 2.4లో పోతుంది. 2.4 అయినా 4 2 జా 8 అంటే 32 మిగులుతుంది. 8 ఓకే, 2.8 ఇంటూ 5 చేయండి ఒకసారి. సో 8 5 జా 40, 5 2 జా 10, 11 12 14%. 14.0 అంటే 14% వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ 32 ఇది 14 వచ్చింది. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నట్టు? 32 - 14 18% కదా. సో 18%కి 2920 అంటే మరి సమ్ము 100% కావాలి. సమ్ము 100% కావాలి. ఎంత అవుతుంది? 2920 ఇంటూ 100 డివైడెడ్ బై 18. క్లియర్ నానా? సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుందాం. 9 2 జా 9 టేబుల్లో కాదు, మీరు 2 టేబుల్లో తీసుకోండి. లేకపోతే 2 9 జా 2 1 జా 2 4 జా 8 2 6 జా 0 జా. ఓకే, 9 1 జా 9 9 56 అంటే 9 6 జా 54, 9 2 జా 18 పాయింట్, మళ్ళీ 9 2 జా 18, మళ్ళీ 9 2 జా 18 వస్తుంది. ఓకే, ఇప్పుడు 162.22 ఇంటూ 100 అంటే ఎంత నాన్న? 162.22 మిగులుతుంది. కానీ మనకు నియరెస్ట్ 100 కావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేయండి, నియరెస్ట్ 100 అంటే 222కి నియరెస్ట్గా ఏ 100 ఉంది అక్కడ ఆప్షన్లో? మీకు అన్ని 600లోనే ఉంది, సి ఒక్కటి 200 ఉంది. సో నియరెస్ట్ వాల్యూ 200 కాబట్టి 16200 తీసుకోవాలి. నియరెస్ట్ 100 అన్నాడు. సో ఆన్సర్ మీకు 16200 అవుతుందన్న. ఓకే, క్వశ్చన్ అర్థం చేసుకోండి. మీరు ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ ఈజీగా ఫాస్ట్గా చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఒకసారి వీడియో లైక్ చేసి హైప్ చేయండి అన్న ప్లీజ్. 70th క్వశ్చన్ బ్యూటిఫుల్ క్వశ్చన్ నాన్న, మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అన్నమాట, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి. ఒక్కసారి చూడండి, మనకి క్వశ్చన్ CGL లో అడగడం జరిగింది. ఇఫ్ సమ్ ఆఫ్ ₹5,000 ఆల్రెడీ సమ్ ఇస్తుంది ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ టేకెన్ అట్ ఏ సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 15% per annum for 3 years. Okay, this is the first statement. And another sum of ₹8,000 is taken at the simple interest of 12% per annum for 4 years. ఇది ఒక సెకండ్ స్టేట్మెంట్. ద పాజిటివ్ డిఫరెన్స్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ పేడ్ ఈస్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ కేసులో సింపుల్ ఇంట్రెస్ట్ ఫైన్ చేయాలి, సెకండ్ కేసులో సింపుల్ ఇంట్రెస్ట్ ఫైన్ చేయాలి. రెండింటి మధ్యలో పాజిటివ్ డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ కేసులో మనకి ఏమి ఇస్తుండో 5,000 15% 3 years. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ ఫస్ట్ కేస్, వాట్ ఈస్ ద ఫార్ములా? PTR/100. సెకండ్ కేసులో జస్ట్ కాన్సెప్ట్ కోసం మీకు ఇవన్నీ రాస్తున్నా, డైరెక్ట్గా వేయచ్చు. ఓకే, సెకండ్ కేసులో కూడా PTR/100. ఓకే, ఇది P1 T1 R1 P2 T2 R2 అనుకోండి. ఓకే, ఇక్కడ 5,000 అంటుండు. ఫస్ట్ 5,000 ఇంటూ రేట్ ఎంత ఇచ్చిండు? 15% ఇంటూ 3 years అంటుండు బై 100. ఓకే, మైనస్ సెకండ్ కేసులో పాజిటివ్ అన్నాడు కాబట్టి మెయింటైన్ మాడ్యులస్ మెయింటైన్ చేయాలి. నెగిటివ్ వచ్చినా పాజిటివ్ అయిపోతుంది. 8,012 డివైడెడ్ బై 100. ఓకే, గమనించండి ఇక్కడ 2 zeros క్యాన్సల్. 15 3 45, 45 5 225 ఇంటూ 0 ఉంది. సో 2250 వస్తుంది ఇది. ఓకే, మైనస్ 2 zeros క్యాన్సల్. 12 4 48. సో 48 ఇంటూ 8 ఎంత మనకు? 64. 8 4 32, 38 3840. సో 3840 వస్తుంది. ఓకే, ఈ రెండింటిని మైనస్ చేయండి. 2250 మైనస్ చేయండి నుంచి 0. సో ఇక్కడ 14లో 5 పోతే 9, 7లో 2 పోతే 5, ఇక్కడ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1590 వస్తుంది. ఉంది ఆప్షన్లో? ఎస్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్న. సో 18th క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ ₹5,000 ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years అని పెట్టాడు. ఓకే, 5 years 5,000 ఇన్వెస్ట్ చేసిండంట. ఎట్లా చేసిండు చూద్దాం. సచ్ దట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ 2 years ఈజ్ 10% per annum.
ఫస్ట్ 2 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10% వేసిండు సంవత్సరానికి. నెక్స్ట్ 3 ఇయర్స్కి ఏమో 12% పర్ యానం వేసిండు. హౌ మచ్ ఇంట్రెస్ట్ విల్ హీ బి ఎర్న్ అట్ ద ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్ అంటున్నాడు. ఓకే, ఒకసారి చూడండి. 5 ఇయర్స్, ఫస్ట్ 2 ఇయర్స్ ఏమో 10%, 3 ఇయర్స్ ఏమో 12%. ఫస్ట్ 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత? 20. నెక్స్ట్ 3 ఇయర్స్ 12 3 36. మనం మొత్తం 5 ఇయర్స్కి కలిపితే ఎంత అవుతుంది? 56%. సో ఇదే కదా ఫైన్ చేయాల్సింది. మనకు 100% ఎంత ఇచ్చిండు? 5000. 100% ఇచ్చిండు ఇంటూ 56% కావాలి, డివైడెడ్ బై 100. 2 zeros క్యాన్సల్. 56 5 280. ఇంకో 0 ఉంది కాబట్టి ఇంకో 0 యాడ్ చేయండి. సో 2800 ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఓకే, ఆప్షన్ ఏ. లైక్ కొట్టి వీడియోని హైప్ చేయండి నాన్న. ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 90th వన్ చూడండి. సింపుల్ క్వశ్చన్స్ నాన్న. హౌ మచ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ ₹6,700 ఎర్న్ ఇన్ 13 months అట్ ఏ 12% ఇంట్రెస్ట్ పర్ యానం అంటుండు. సేమ్ PTR/100 లేదా మనం చెప్పిన షార్ట్ కట్ కూడా యూజ్ చేయొచ్చు. ఏమంటుండు? మనకి ఇచ్చిన సమయం ఉంది 6,700 అనేది 100% అవుతుంది. ఓకే, దిస్ ఈస్ 100%. రేట్ ఎంత ఇస్తున్నాడు? 12% ఇస్తున్నాడు. టైం ఎంత ఇస్తుండు? 13 months. 13/12 కదా అయ్యేది. సో ఈ రెండు మల్టిప్లై చేయండి, మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది పర్సంటేజ్ అనేది. ఓకే, సో 12 ఇంటూ 13/12. సో 12 క్యాన్సల్, 13% రేట్ వస్తుంది. ఓకే, సో ఇది 100%. మరి 13% ఎంత? దట్ ఈస్ ద సొల్యూషన్ అన్న. సో ఎలా చేస్తావు? మనకు 13% కావాలి కాబట్టి 13% పైన వేసుకోండి, కిందనేమో 100 వేసుకోండి. ఓకే, 100 2 zeros క్యాన్సల్. 67 into 13 871 వస్తుంది. ఓకే, 871. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి వీడియోని హైప్ చేయండి అన్న. ప్లీజ్ ఇస్ మై రిక్వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 20th క్వశ్చన్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అన్న. సేమ్ ఇదే కాన్సెప్ట్, జస్ట్ నెంబర్స్ చేంజ్ ఇస్తున్నాడు. సో మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాను, ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చాను. ఈ రెండింటికి మీరు ఆన్సర్ కామెంట్ చేయాలి. ఖచ్చితంగా వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 21st క్వశ్చన్ ఏమంటున్నాడు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ ₹12,000, సమ్ ప్రిన్సిపల్ అమౌంట్ 12,000 అమౌంట్స్ టు 15,000. 12,000 కాస్త 15,000 అయ్యిందంట. అంటే 15,000 అనేది అమౌంట్ అవుతుంది, ఇక్కడ 12,000 అనేది ప్రిన్సిపల్ అవుతుంది. ఇన్ 5 ఇయర్స్లో అయ్యిందంట. అట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, మనకు జనరల్గా ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనకు 12,000 ఇస్తున్నాడు. ఓకే, 12,000 అమౌంట్ అనేది మనకు 15,000 ఇస్తున్నాడు. ఓకే, మనకు టైం అనేది 5 ఇయర్స్ ఇస్తున్నాడు. క్లియర్. సో రేట్ ఫైండ్ చేయమంటున్నాడు. సో రేట్ ఫైండ్ చేయాలంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది? PTR/100. సో రేట్ కావాలంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంది? అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ తీసేస్తే అదే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది, అంతే కదా. ఎందుకంటే మనకు టోటల్ అమౌంట్ ఫార్ములా ఏంది? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే ఈ ప్రిన్సిపల్ని అమౌంట్ నుంచి తీసేయాలి. ఓకే, ఇప్పుడు 15,000 మైనస్ 12,000 ఎంత నాన్న? 3,000. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకు 3,000 ఉంది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3,000 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది? 12,000 ఉంది. 12,000 ఇంటూ టైం 5 ఇయర్స్ అన్నాడు. మనకు ఆర్ కావాలి. ఓకే, ఆర్ కావాలి. సో డివైడెడ్ బై 100 నాన్న. డివైడెడ్ బై 100. 2 zeros క్యాన్సల్. 340 3,000. ఓకే, 0 క్యాన్సల్. 4 1 425. 5 1 5 5. సో ఆర్ ఈక్వల్ టు 5 మిగిలింది. సో ఆర్ ఈక్వల్ టు 5%. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ 22nd క్వశ్చన్లో ఈసారి టైం అడుగుతున్నాడు. ఇంతకుముందు రేట్ అడిగింది, ఇప్పుడు టైం అడుగుతున్నాడు. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ ₹2,500 ఇన్వెస్టెడ్ అట్ 16% సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్ ₹4,100. 2,500 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది, టోటల్ అమౌంట్ ఏమో 4,100 అవుతుంది. ఓకే, అక్కడ రేట్ ఇస్తున్నాడు, టైం ఫైండ్ చేయమంటున్నాడు. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి? 4,100 మైనస్ 2,500 చేయాలి, 1,600 వస్తుంది. సో 1,600 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇస్తున్నాడు? 2,500. 2,500 రేట్ 16 ఇచ్చిండు, టైం ఫైండ్ చేయాలి, డివైడెడ్ బై 100. 100 క్యాన్సల్. ఓకే, ఇక్కడ చూడండి, 1,600ని మనము 16 into 100 రాసుకోవచ్చు కదా. 16 into 100 రాసుకొని 25 1 25 4 చేయొచ్చు దీన్ని. ఓకే, 16 క్యాన్సల్ చేసుకోవచ్చు.
టైం అనేది 4 ఒకటే మిగిలింది కాబట్టి 4 ఇయర్స్ నాన్న. క్లియర్? ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకోవాలి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక వీడియోకి లైక్ కొట్టి ప్లీజ్ హైప్ చేయండి, ఇట్స్ మై రిక్వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో 23rd క్వశ్చన్ కూడా సేమ్ 22nd క్వశ్చన్ లాగానే టైం ఫైండ్ చేయమంటున్నాడు. మీకు జస్ట్ టోటల్ అమౌంట్ డిఫరెంట్ ఇచ్చిండు, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ డిఫరెన్స్ ఇచ్చిండు. సో ఇది కూడా మీరు ఆన్సర్ కామెంట్ చేయాలి. ఇది 3rd హోంవర్క్ క్వశ్చన్ మీకు. ఓకే, వీడియో పాజ్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ ఏమంటుండో, చాలా మంచి క్వశ్చన్. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ₹5,000 at 4% per annum సింపుల్ ఇంట్రెస్ట్ ప్రొడ్యూస్ ది సేమ్ ఇంట్రెస్ట్ అన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. యాజ్ ₹8,000 in 2.5 years at 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఏం లేదన్నా, ఇక్కడ ఏమంటాడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5,000 రూపీస్ ఉన్నాయండి, ఇక్కడ సాల్వ్ చేస్తున్నా చూడండి. ఓకే, 5,000, ఈ 5,000ని ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చిండు అంటున్నాడు? 4%కి ఇచ్చిండు. ఓకే, కానీ టైం ఇవ్వలేదు, మనకు టైం ఇవ్వలేదు, T1 అనుకుంటాను. అండ్ తర్వాత 8,000 అనే అమౌంట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చిండు? 8%, 2.5 ఇయర్స్కి ఇచ్చిండు. 2.5 ఇయర్స్కి. ఇక్కడ ఏమంటుండంటే రెండిట్లో సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ అంట. ఇతనికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో దీనిపైన ఇతను కూడా అంతే ఇంట్రెస్ట్ వస్తుందంట. అంటే మనం ఏం చేయాలి? సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ 2 చేయాలా లేదా? అంతే కదా, చేయాలి కదా. సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ 2. సో చూడండి ఒకసారి. సో PTR/100, P అంటే 5,000, T అంటే మనం ఫైండ్ చేయాలి. సో 5,000 ఇంటూ T1 ఇంటూ R1 4% డివైడెడ్ బై 100. సో 100 అంటే కింద పైన 100 క్యాన్సిల్ అయిపోతాయి దీనికి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 8,000 ఇంటూ 2.5 ఇంటూ ఎంత? 8. క్లియర్? సో 3 zeros క్యాన్సల్. క్లియర్? 4 1s 4 2s క్యాన్సల్. ఓకే, ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 2.5 మిగిలింది. 5 1s 5, 0.5s. సో 0.5 అంటే మీరు 1/2 రాసుకోవచ్చు కదా, 1/2. సో 2 క్యాన్సల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం మిగిలింది? T1 ఈక్వల్ టు 8 ఒకటే మిగిలింది. సో దేర్ ఫోర్ T1 ఈక్వల్ టు 8 ఇయర్స్ నాన్న. T1 ఈక్వల్ టు 8 ఇయర్స్. సో 8 ఇయర్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్ అవుతుంది. ఓకే, క్లియర్? ఇతనికి 2.5 ఇయర్స్లో వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఇతనికి 8 ఇయర్స్లో వస్తుంది. క్లియర్ నాన్న? సో ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేయాలి క్వశ్చన్లు ఏమి ఇచ్చిండే కండిషన్ అనేది. సో వీడియోకి లైక్ కొట్టి హైప్ చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో మనకు ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹2,000 at 6.25% పర్ యానమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద పీరియడ్ అన్నాడు. పీరియడ్ ఫ్రమ్ 11 February to 25th April సేమ్ ఇయర్ 2023 అంటుండు. ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే 2023 అక్కడ ఫిబ్రవరి ఇచ్చాడు కాబట్టి 2023 లీప్ ఇయర్ కదా చూడాలి. సో 2023 అయితే లీప్ ఇయర్ కాదు, ఎందుకంటే లాస్ట్ 2 digits 4తో డివైడ్ అవ్వవు. ఓకే, చూడండి ఒకసారి. 5,000 ఇచ్చాడు సమ్ము. ఓకే, 5,000 2,000 సారీ 2,000 ఇచ్చాడు. ఈ 2,000 పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.25%. 6.25%. ఇప్పుడు మన డ్యూటీ ఏంది? టైం క్యాలిక్యులేట్ చేయాలి ఇయర్లో. సో అక్కడ 11 February అన్నాడు. 11 February to, ఇది వెరీ ఇంపార్టెంట్ నాన్న, 11 February to 25th April సేమ్ ఇయర్ అన్నాడు కాబట్టి ఇయర్ ఇగ్నోర్ చేయండి. ఓకే, ఇక్కడ 11 Februaryలో ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి? లీప్ ఇయర్ కాదు కాబట్టి 28 - 11 చేయండి, 17 days అవుతుంది. ఓకే, సో 17 days ఫిబ్రవరిలో ఉన్నాయి, ప్లస్ ఫిబ్రవరికి ఏప్రిల్కి మధ్యలో మార్చ్ ఉంది. సో మార్చిలో ఎన్ని డేస్ ఉంటాయి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో పైంది వచ్చింది కాబట్టి 31 days ఉంటాయి. ఓకే, సో 31 ప్లస్ ఇంకా 25th April అంటే 25th వరకు, ఏప్రిల్ 25th వరకు అంటే 25 days. క్లియర్? 25 days. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 73 వస్తుంది. 73 days. కానీ మనకి ఇయర్స్లో కావాలి. సో డేస్ని ఇయర్స్కి కన్వర్ట్ చేయాలంటే సో 1 year ఈక్వల్ టు హౌ మెనీ డేస్? 365 days. సో 365 చేయాలి. సో 73 1s 73 5s. సో దేర్ ఫోర్ టైమ్ ఈక్వల్ టు 1/5 days అవుతుంది. ఓకే, 1/5 ఇయర్. 1/5 ఇయర్. క్లియర్? ఇయర్లోకి కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయడం ఈజీయా కదా? వెరీ ఈజీ. PTR/100 అప్లై చేయండి. సో P అంటేనేమో 2,000, T 1/5 వచ్చింది, అది 6.25. సో 5 1s 5, 1.25s. ఓకే,
సో 1.25 నేను 125/100 రాసుకోవచ్చు కదా, డెసిమల్ తీసేసి 2 zeros క్యాన్సల్. 125 ఇంటూ 2, 125 ఇంటూ 2 ఎంత మనకు 250 కదా. సో 250 అండ్ ఇంకో జీరో ఉంది కాబట్టి ఇంకో జీరో పెట్టండి. సో 2500 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. చూడండి ఇక్కడ ఫార్ములాలో నేను బై 100 వేయలేదు, సారీ అండి, బై 100 వేయలేదు ఫార్ములాలో, ఇక్కడ బై 100 వేయాలి కదా ఫార్ములాలో. సో 2 zeros క్యాన్సల్, 25 వస్తుంది ఆన్సర్. ఓకే, సారీ ఫర్ దట్ మిస్టేక్. క్లియర్? వీడియోని లైక్ చేసి ప్లీజ్ హైప్ చేయండి నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. 26th క్వశ్చన్ చూడండి నాన్న. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ రూపీస్ రౌండెడ్ ఆఫ్ టు ద 10th ప్లేస్ అంటున్నాడు. 10th ప్లేస్కి రౌండ్ ఆఫ్ చేయాలి. రూపీస్ 12,300 ఫ్రమ్ 22nd May 1993 to 2nd August 1993. బోత్ డేస్ ఆర్ ఇంక్లూడెడ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇంతకుముందు క్వశ్చన్ కంటే ఈ క్వశ్చన్ స్లైట్లీ డిఫరెంట్, అదేదో నేను చెప్తాను. ఇక్కడ 22nd Mayని ఇంక్లూడ్ చేయాలి, 2nd Augustని కూడా ఇంక్లూడ్ చేయాలి. అట్ ద సేమ్ రేట్ ఆఫ్ 12% పర్ యానం అంటుండు. అట్ ద రేట్ ఆఫ్ 12% పర్ యానం అంటుండు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, 12,300. ఓకే, రేట్ ఎంత ఇస్తున్నాడు? రేటు 12% ఇంటూ టైం. ఇప్పుడు మనం టైం కనుక్కోవాలి. సో బై 100. ఓకే, ఈ టైం ఎంతనో చూద్దాం మనం. ఇక్కడ చూడండి 22nd May అన్నాడు టు 2nd August. 1993 అనేది లీప్ ఇయర్ కాదు. ఓకే, ఇక్కడ మధ్యలో ఎక్కడ ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయ్యలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ బోత్ డేస్ ఇంక్లూడ్ అన్నాడు. ఇంతకుముందు క్వశ్చన్లో బోత్ డేస్ ఇంక్లూడ్ అనలేదు కాబట్టి మనం ఏం చేసినాం, ఫిబ్రవరి నుండి 11 తీసేసినాం కదా. ఫిబ్రవరి నుండి 11 days తీసేస్తే 11th డే కూడా తీసినట్టు, అక్కడ 11th డే కూడా తీసేస్తున్నాం. కానీ ఇక్కడ 22nd డే ఉండాలి. 22nd డే ఉండాలి అంటే మేలో 31 days ఉంటాయి. 31 మైనస్ 22nd డే కాకుండా 21 days తీసేయాలి. అప్పుడు ఎంత అవుతుంది మనకు? 10 అవుతుంది. సో 10 days ఉన్నాయి మేలో అని అర్థం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో 10 ప్లస్ మే తర్వాత జూన్. జూన్ ఎన్ని డేస్ ఉంటాయి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 30 days ఉంటాయి. కిందికి వచ్చింది. సో 30. జూలైలో 31 ఉంటాయి. ఓకే, ఆగస్ట్లో ఎన్ని ఉంటాయి? 2nd August ఉన్నాడు కాబట్టి 2 days. August 1, August 2. ఓకే, బోత్ డేస్ ఆర్ ఇంక్లూడెడ్. ఇప్పుడు ఇవన్నీ మీరు మళ్ళీ యాడ్ చేస్తే కూడా 73 వస్తుంది. 73/365 చేయాలి, ఎందుకంటే ఇయర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో 1/5 అవుతుంది ఇది. 73 1 73 5. ఓకే, 1/5 years. సో దేర్ ఫోర్ ఇక్కడ 1/5 డైరెక్ట్గా వేసుకోవచ్చు మనం. క్లియర్ నాన్న? ఇప్పుడు మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, 2 zeros క్యాన్సల్. ఓకే, 123 ఇంటూ 12 ఎంత? 1476 వస్తుంది. ఓకే, డివైడెడ్ బై 5 ఉంది నాన్న. క్లియర్? ఇప్పుడు నియరెస్ట్ 10th ప్లేస్ అన్నాడు కాబట్టి క్యాన్సల్ చేసుకోండి. 5 1 5 2 10, 47 ఉంది. 5 9 45. ఓకే, 45 26, 5 5 25, 5 2 10. చూడండి ఒకసారి, 9 5 ఉంది అంటే 5 కంటే, ఇప్పుడు 5 లేదా 5 కంటే ఎక్కువ ఉంటే దీన్ని మనం ఏం చేసుకోవచ్చు? 300 చేసుకోవచ్చు. ఎందుకంటే 95ని మనము 100 లాగా రాసుకోవచ్చు నియరెస్ట్ 10th ప్లేస్ అంటే. సో దేర్ ఫోర్ 300 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేసి హైప్ చేయండి అన్న ప్లీజ్. సో 27th క్వశ్చన్ కూడా సేమ్ లాస్ట్ టూ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం కదా, వాటిలాగానే ఉంటుంది. ఇది కూడా మీ డ్యూటీ, కామెంట్ యువర్ ఆన్సర్. సో టోటల్గా మీకు 4 questions ఇచ్చాను. చూద్దాం 4 questions ఎవరు ఆన్సర్ కామెంట్ చేస్తారో. క్వశ్చన్ నెంబర్ ఆన్సర్, ఈ విధంగా కామెంట్ చేయండి. వీడియో పాజ్ చేసి ఎప్పుడైతే మీరు ఇవి సాల్వ్ చేయగలుగుతారో హోంవర్క్ క్వశ్చన్స్, ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైనట్లు. సో ఇంకా మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ థింగ్ అది. ఓకే, అండ్ ఎవరైతే నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఎస్ అని కామెంట్ చేయండి, నాకు తెలియాలి. ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఫ్యూచర్లో ఏదన్నా మంచిగా జరగవచ్చు, నేను ఇప్పుడే చెప్పాను. ఓకే, తర్వాత విషయం ఇంకోటి ఏంటంటే ప్రతి వీడియోకి లైక్ కొట్టి హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ద వెరీ బెస్ట్.